ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు ఉన్నారు వనజ రామిశెట్టి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే మా. దీపావళి గురించి మనం మాట్లాడుకున్నాం మేడం. మరి కార్తీక మాసం ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు ఆడ మొగ అనే తేడా లేకుండా ఈ కార్తీక మాసం మొత్తం కూడా బాగా పూజిస్తూ ఉంటారు. శివునికైతే ఏంటి, అమ్మవారికి అయితే. అసలు ఈ కార్తీక మాసంలో దీపాలు ఎప్పుడు వెలిగించాలి అండ్ దీపాల విశిష్టత, పూజా విధానాలు ఎవరు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఇంకొంచెం క్లారిటీ మేడం ఒక్కసారి. అయితే దీపావళి అయిపోగానే కార్తీక మాసం మొదలవుతుంది. హరిహరులు ఇద్దరికి ప్రీతికరమైన మాసం ఇది కదా, కాబట్టి వాళ్ళిద్దరికి కలిపి మనం పూజ చేయాలి. Yes, ma'am. అదొకటి. ప్లస్ ఏకాదశి, కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు, ఆ రోజు విష్ణుమూర్తి నిద్ర లేచే రోజు కాబట్టి ఇంకా ఏకాదశి. చాలా ప్రత్యేకించి చేస్తారు. దాని తర్వాత రోజు ద్వాదశి, తులసి వివాహం కూడా జరుపుతూ ఉంటారు. అవును. దాని తర్వాత పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, ఇద్దరు హరిహరులు ఇద్దరికి పూజలు అవి పూజ. జరిపిస్తూ ఉంటాం. మనకి అందరికీ తెలిసిన నియమాలే ఇవన్నీ. అయితే దీపాల విశిష్టత అంటే, దీపాలు పెట్టే దగ్గర ఇప్పుడు ఏంటంటే పూజలు మనం మన కన్వీనియన్స్ కి చేసుకుంటున్నాం. అవును చాలా మేడం, చాలా మంది వరకు టైం మన కన్వీనియన్సే, ప్రొసీజర్ మన కన్వీనియన్సే. Yes, ఓకే. madam. ఈ కన్వీనియన్స్ ఎవరికి అంటున్నామంటే, జనరల్ గా ఎవరైనా ఇట్లా ఎవరో మాట్లాడతారు, కొంచెం స్పిరిచువల్ హీలర్స్ కానివ్వండి, కాస్త గురుగారులు కానివ్వండి, ఏం చెప్తారంటే ఆరోగ్యం సహకరించినప్పుడు పెద్ద ఏజ్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, చిన్నపిల్లలు, వీళ్ళకి కొన్ని మినహాయింపులు ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే కొంచెం టైం అవన్నీ ఓకే, నో అవును. ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళు అంత ఎర్లీగా లేవలేరు, ఇవన్నీ ఉన్నాయి. మెడిసిన్ తీసుకోవాల్సి అవన్నీ ఉంటుంది. ఉంటాయి. కాబట్టి ఎవరైతే కంటిన్యూస్ మెడికేషన్స్ లో ఉన్నారో ఇవి అది కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే నిజంగా స్ట్రిక్ట్ గా కార్తీక మాసం ఫాలో అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రము ఈ టైం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ టైం అయినా మనం బ్రాహ్మీ ముహూర్త విశిష్ట చాలా సార్లు మాట్లాడుకున్నాం ఎన్నో అవును. వీడియోస్ లో. ఆ టైంలో లేచి చేసిన ఏ దీపారాధన అయినా మీకు 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. బ్రహ్మి ఓకే, ముహూర్తం. బ్రాహ్మీ ముహూర్తంలో. కాబట్టి మీరు ఎప్పుడో 7 o'clock పొద్దున్న లేచి అప్పుడు దీపం, మన దగ్గర ఏంటంటే కార్తీక మాసం వచ్చినప్పుడు దీపాలు ఎందుకు పెడతాము అంటే, ఒకటి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి, అవును, yes. రెండోది ఈ కార్తీక మాసంలో వెలిగించే దీపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రెగ్యులర్ గా వెలిగించడం వల్ల మనం చేసిన ఏదైనా పాప కర్మలు ఏమైనా ఉన్నా, మనకి ఏమైనా దోషాలు ఉన్నా అవన్నీ పోవడానికి గాను ఆ దీపాలు వెలిగిస్తాం. ఎప్పుడైతే కార్తీక దీపాలు వెలిగిస్తామో, ఎస్పెషలీ తులసి చెట్టు దగ్గర అవును. ఒక దీపము, ఉసిరి చెట్టు ఉంటే ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపము, మ్మ్. మీ ఇంట్లో ఉండే దేవతా వృక్షాలు ఏవైతే ఉంటాయో, చాలా మంది ఇళ్లలో చాలా మట్టుకి నేను చెప్పే చెట్లు చెట్లు ఉంటానే ఉంటాయి. ఉంటాయి. తులసి ఒకటి చెట్టు ముఖ్యంగా. తులసి, రెండోది ఉసిరి, ఉసిరి. 3 అరటి, మ్మ్. 4 బిల్వము, మ్మ్. 5 మన ఇది జమ్మి చెట్టు. మ్మ్. కొంతమంది ఇళ్లలో పెంచుతూ అవును. ఉంటారు. ఓకే, ఇవన్నిటికంటే విశిష్టంగా ఎవరింట్లోనా కదంబ వృక్షం ఉంటే, కదంబ వృక్షం. ఓకే, అమ్మవారికి ప్రీతికరమైన పువ్వు అన్నమాట. అవునా? ఇవన్నీ దేవతా వృక్షాల కిందకే మనకు వస్తాయి. నిమ్మ చెట్టు కూడా అంతే. దేవత. మీకు ఆప్షన్ ఈ చెట్లు, నేను చెప్పిన లిస్ట్ ఆఫ్ చెట్లు ఎవరింట్లో అన్నాడు. చాలా మంది ఇంట్లో ఒక తులసి చెట్టు ఉండొచ్చు, నిమ్మ చెట్టు ఉండొచ్చు, తులసి చెట్టు ఉండొచ్చు, కొంచెం బిల్వం ఉసిరి చెట్టు చెట్టు. ఉండొచ్చు. సో ఎనీ కాంబినేషన్. మ్మ్. ఓకే, అట్లా ఉన్నప్పుడు ఈ దేవతా వృక్షాలన్నిటి దగ్గర కూడా చక్కగా నేతి దీపాలు, మనం పువ్వొత్తులు అంటాం కదా, అవును. అట్లాంటి వత్తులతోటి చిన్న నేతి దీపం తయారు చేసి అక్కడ పెట్టడం చాలా విశేషం ఒకటి. మ్మ్. అయితే ఈ ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టినప్పుడు అక్కడే కూర్చొని విష్ణు సహస్రనామం చదువుకోవడము, మ్మ్. అమ్మవారి దగ్గర దీపం పెట్టి మీకు మీ ఇష్ట దేవత ఆరాధన అక్కడే కూర్చొని చేసుకొని అక్కడే చదువుకోవడం, మీరు ఏవైతే అష్టోత్తరాలు కానీ ఏవైతే చదువుతారో అవన్నీ, మీ జపాలు అవన్నీ అక్కడ కూర్చొని చేసుకోవడం వల్ల ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఆ దీపాల వెలుగులో మీరు చేసే ప్రతి పూజ మీకు ఎన్నో రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఉదయాన్నే లేవడం ఒక రూల్. కార్తీక మాసం మొత్తం కార్తీక దీపాలకి ఎంత ప్రత్యేకత ఉందో, కార్తీక మాసంలో అంతే ఉదయాన్నే లేచి ఈ స్నానాలు ఇవన్నీ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ మనకి. ఎస్ మేడం. తలస్నానం విషయంలో ఏమంటారు మేడం? తలస్నానం కొందరికి కుదురుతుంది, కుదరదు. అది కూడా డౌట్ వస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ లేడీస్ కి. అయితే లేడీస్ కి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మగవాళ్ళు మాత్రము, ఖచ్చితంగా. మగవాళ్ళు రోజు కూడా కార్తీక మాసం అనే కాదు, నార్మల్ గా కూడా ప్రతిరోజు మగవాళ్ళు శిరస్నానం అంటారు, తలస్నానం ప్రతిరోజు చేసుకోవాల్సిందే వాళ్ళు. అన్లెస్
వాళ్ళకి సైనసైటిస్లు రకరకాల Yes, వేరే ప్రాబ్లమ్స్ migraines. ఉంటే తప్పిస్తే, కానీ అలవాటు చేసుకోవాలి. ఆడవాళ్ళు మాత్రము రోజు చేయకపోయినా పర్వాలేదు. ఓకే, వాళ్ళంతా Okay, కొంతమంది చాలా చాదస్తంగా ఉంటూ ఉంటారు. అవును, దాని వల్ల కూడా హెల్త్ కాంప్లికేషన్స్ ఆ, పెరుగుతూ ఆ ఉంటాయి. చాదస్తంలో నేను కూడా ఒకదాన్ని. అయ్యో ma'am. Okay. ఎందుకంటే నేను ఎంత ఓపెన్ గా ఎందుకు చెప్తున్నాను అంటే Yes, నాకు కూడా experience. అదే ఒక, అంటే రోజు తలస్నానమే ఇప్పుడు కూడా. ఇప్పుడు స్టిల్ కార్తీక మాసం అనే కాదు, ప్రతిరోజు నాకు అది అలవాటు అయిపోయింది అట్లా. ఎంత ఆపేద్దాం అనుకున్నా మర్చిపోయి అది. తల మీదకి నీళ్ళు వెళ్ళిపోతాయి. కాబట్టి ఇంకా సరే ఇంకా ఓకే, మీకు పడుతుంది కదా మేడం, కొందరు చాలా వరకు పడదు మీకు జలుబు నో ప్రాబ్లం. నేను Okay. నేను వాటన్నిటి నుంచి ఓవర్కమ్ అయిపోయాను కాబట్టి నాకు తెలుసు జలుబు వస్తే ఏం చేయాలి. నాకు ఏదైనా కానీ అట్లా అలవాటు అయిపోయింది. కానీ ఎవరికైతే పడదో పడదు చేయవసరం లేదు, అసలు సమస్య లేదు, వద్దు కూడా అసలు. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే కొన్ని అలవాట్లు మార్చుకోలేము మనం. ఇప్పుడు నేను ఎంత మానుకోవాలనుకున్నా చాలా మంది అంటుంటారు ఎందుకు అవసరమా, కానీ నేను మానుకోలేను. సరే నాకు అలవాటు అయిపోయింది, సో నో ప్రాబ్లం. అలవాటు లేని వాళ్ళు అవసరం లేదు. ఏదైనా ప్రత్యేకమైన కొన్ని రోజులు ఉంటే ఆ రోజుల్లో స్నానం చేసుకుంటే, కార్తీక సోమవారం రోజు తల స్నానం చేసుకోండి కార్తీక మాసంలో, అట్లా చేసుకుంటే సరిపోతుంది. పౌర్ణమి ఒకటి వస్తుంది, నోములు ఉంటే అట్లాంటి టైంలో చేసుకుంటే సరిపోతుంది. సాయంత్రం దీపారాధన కూడా ఏ విధంగా మేడం ఒకసారి? సాయంత్రం కూడా దీపారాధన, సాయంత్రం కూడా అంతే ప్రత్యేకత అంటారు. అంతే ఇంపార్టెంట్. కార్తీక దీపాల ప్రత్యేకత ఉదయం సూర్యోదయానికన్నా ముందు, సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత. ఈ రెండు టైముల్లో ఇంటి ముందు దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి అన్నమాట. కొన్ని విలేజెస్ కి వెళ్తే మనకి ఏ ఇంటి గుమ్మం ముందు చూసినా 2 దీపాలు చక్కగా వెలుగుతూ ఉంటాయి, సాయంత్రం అంతా వెలుగుతూ ఉంటాయి. సో ఆ వెలుతురులో నూనె, కానీ ఇక్కడ మనం చేయాల్సింది అంటే చిన్న చిన్న నియమాలు. అంటే నార్మల్ గా ఎందుకు పెడతారు, ఎలా పెడతారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఏ రోజు దీపాలు ఆ రోజు కడగడం, క్లీన్ చేసుకోవడం. వాటిలో సర్లే కార్తీక దీపాలే కదా, గుమ్మం ముందే పెట్టే దీపాలే కదా, గుమ్మం ముందు ఎందుకు పెడుతున్నాం మనం, లక్ష్మిని ఆహ్వానిస్తున్నాం మనం. పవిత్రమైన నెల కాబట్టి మన ఇంట్లో ఆ పవర్, ఆ ఎనర్జీ ఉండాలని. కాబట్టి ప్రతిరోజు ఆ దీపాలని కడిగి పసుపు కుంకుమ అవన్నీ పెట్టి, దీపాల కింద ఒక తమలపాకు ఏదో వేసి, లేదు ఒక దీపం మీద ఇంకొక దీపం, 2 దీపాలు పెట్టాల్సిందే. పెట్టి అప్పుడు నువ్వుల నూనెతో గానీ ఆవు నెయ్యితో గానీ, ఆవు నెయ్యి తొందరగా గడ్డగట్టేస్తూ ఉంటది కాబట్టి ప్యూర్ నువ్వుల నూనె వాడితే సరిపోతుంది. సాయంత్రం కూడా అంతే. అయితే దీపాలు పెట్టినప్పుడు ఏదన్నా కొంచెం నైవేద్యం, చిన్న పంచదారో లేకపోతే కాస్త పటికి బెల్లమో ఏదో ఒకటి అక్కడ అట్లా పెట్టండి. ఓకే, అట్లా దీపాలు పెట్టేసి, దీపాలు పెట్టేటప్పుడు స్నానం చేసుకొని శుభ్రంగా పెట్టండి, కాళ్ళు చేతులు కడుక్కొని అట్లీస్ట్ పెట్టడము. దీపాలు పెట్టిన తర్వాత కాసేపు లక్ష్మీ స్తోత్రం చదువుకోవడము, శివుడి స్తోత్రం చదువుకోవడం అట్లాంటివి చేస్తే మనకు అంతకంటే ఎక్కువ రెట్లు పుణ్యం కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. దీపావళి సందర్భంగా దీపావళి గురించి అయితే మాట్లాడేసుకున్నాం. ఈ కార్తీక మాసంలో దీపారాధన ఏ విధంగా చేయాలి ఉదయం సాయంత్రం చాలా క్లియర్ గా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. నమస్తే.